ఆమేన్. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి ఈ 3 దినాల ఉపవాస ప్రార్థన కూడికల్లో ప్రతిరోజు ప్రతి పూట కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన దాసులను నిలబెట్టుకుని తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ పగటి కాల సమయంలో ఈ యొక్క ఆఖరి కూడిక కొరకై దేవుని యొక్క దాసులు దైవజనులు సుధీర్ గారు దైవజనులు మనతో ఉండడం చాలా సంతోషం. వారు ఎంత సీనియర్లు అయ్యా అంటే మా తాతయ్య గారు సేవ చేసే టైంలో నుంచి ఉన్నటువంటి వారి సేవకులు గొప్ప అనుభవజ్ఞులు. నిజంగా మన ఈ మధ్య చేపురంలో మేము కలవటం జరిగింది ఒక మీటింగ్లో. ఆ రోజు మరలా మేము కలుసుకుని కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి ప్రభు కృప చూపారు. ఈ ఉపవాస ప్రార్థన కూడికల్లో ఎవరిని పిలవాలని మేము ఆలోచన చేస్తుంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు మాకు ఇచ్చిన ఆలోచన బట్టి దైవజనులు పిలవటానికి ప్రభు కృప చూపారు. అయితే ఈరోజు రాత్రికి వారిని మేము ఆహ్వానించడం జరిగింది. అయితే రాత్రికి కూడిక లేదు కాబట్టి మరలా ఉదయకాల సమయంలో ఫోన్ చేసి, అయ్యా ఇలాగా రాత్రికి కూడటం లేదు, మధ్యాహ్నంతోనే ముగిస్తున్నాం అని చెప్పి మీరు రావాలన్నప్పుడు దైవజనులు వారు సిద్ధపడి మన మధ్యలోనికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క సేవకులు వర్తమానం అందిస్తుండగా మనమందరం కూడా శ్రద్ధగా దేవుని మాటలు వినాలని మీ అందరూ కూడా మనం చేస్తూ వచ్చిన తండ్రి సేవకులకి సమయం ఇస్తున్నాం. చెప్పకూడదా? అందరం కూడా సేవకులకి సమయం. మంచిది. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. చక్కటి సంగీత పరిచయం చేస్తున్న బుజ్జి బ్రదర్స్కి నా ప్రత్యేకమైన వందనాలు. నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు యెహోషువ పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నాకు వివాహం కాకమునిపే వీళ్ళ తాతగారు తెనాలి ఇశ్రాయేల్ పాస్టర్ గారి చర్చిలో పరిచయం అయ్యారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నవాబు ఫుల్ గాస్పల్ చర్చి. ఇశ్రాయేల్ అయ్య గారు తెలుసా? ఇక్కడికి వచ్చారు ఎప్పుడన్నా? అక్కడికి బోతుబాన్ నుంచి ఏలియా పాస్టర్ గారు వస్తూ ఉండేవాడు. జ్యోతమ్మ గారు మా బంధువులు, నిర్మలా జ్యోతమ్మ గారు. ఒకసారి అమ్మగారిని కలవటానికి నేను వెళ్ళాను. నాతో కూడా జాన్పాల్ పాస్టర్ గారు ఇక్కడికి వచ్చాడు అనుకున్న పన్నుల జకరియా పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు నేను కలిసి వెళ్ళాం. అప్పుడే నేను కొత్తగా చెన్నై మారనాథ బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని రావడం జరిగింది. ఆ పరిచయానికి అమ్మగారితో మాట్లాడటానికి వెళ్ళాము. వారు నా సాక్ష్యం విని అక్కడ 3వ తారీఖు ఆన్లైన్ ప్రేయర్ జరిగింది. అక్కడ వాక్యం చెప్పడానికి నన్ను ఆహ్వానించారు. వాళ్ళ ఐజీ గారి విశ్వాసం చాలా తలపడిపోయిన వాళ్ళంతా. ఐజీ గారు అంటే తెనాల్లో మంచి వర్తమానికులు. ఆయన దగ్గర చాలామంది సేవకులు తర్ఫీదయ్యారు. నా ముత్తుపల్లి ఆనకు అన్నగారు వాళ్ళ నాన్నగారు, మా పాస్టర్ గారు, మా అత్తయ్య గారు, చాలామంది సేవకులు అక్కడ ఆ రోజుల్లో బైబిల్ కాలేజీ ఉండేది, తర్ఫీదయ్యారు. అట్లా వాళ్ళు మంచి సీనియర్ సేవకులు. పిలిచారు. మళ్ళీ వచ్చేటప్పుడు ఒక మాట చెప్పారు, వాక్యం బాగోకపోతే లేచి వెళ్ళిపోతారయ్యా అని. దేవునికి స్తోత్రం కలుగును. అప్పుడు నేను కొత్తగా ఉన్నాను. దేవుని కొరకు మండుతూ, దేవుని అభిషేకం చేత రేపబడుతూ, దేవుని కొరకు సేవలో ఉరకలెత్తే వయసు. ఇంచుమించు
అప్పటికి 19 సంవత్సరాల వయసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ టైంలో మొట్టమొదటి ఆన్లైన్ ప్రేయర్కి వెళ్ళాను. ఆ రోజు వాక్యం విని ఏలియా మాస్టర్ గారు అనేవాడు అప్పుడు, తాతగారు. కోతుమర్లో 12వ తారీఖు జరిగేది అనుకుంటా. దానికి నన్ను జాన్పాల్ పాస్టర్ గారిని ఆహ్వానించారు. అక్కడికి వెళ్ళాను. అక్కడి నుంచి చాలా సంవత్సరాలు కంటిన్యూగా నన్ను పిలిచేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నెల అయితే మళ్ళీ వచ్చే నెల సంగతి ఆ నెలలో చెప్పడమే. అప్పుడు ఫోన్లు కానీ ఏమి లేవు, కాంటాక్ట్. రాస్తే లెటరు, ఒక పోస్ట్ కార్డు లెటర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగూ మరి దైవజనులతో చాలా అనుబంధం ఉండేది. కొత్తగా పెళ్లి చేసుకున్నా కూడా వదల్లా. పెళ్ళైన మరుసటి నెల ఏప్రిల్ 25వ తారీఖు మా మ్యారేజ్ అయింది. మే 12వ తారీఖు ఆన్లైన్ ప్రేయర్కి పిలిచేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇస్రాయేల్ గారు కూడా అంతే, 3వ తారీఖు పిలిచేశాడు. మొదటి నిద్రలో అయిపోయి 2వ నిద్రకు మా ఇంటికి రాగానే మరలా వెంటనే మీటింగ్లకి తీసుకెళ్ళిపోయాడు. నన్ను ఉంచేవాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది ఏమైనా చాలా సంవత్సరాల తర్వాత మరలా వారి మనవడి గారి పరిచర్యలో కొత్త తరాన్ని చూడటానికి దేవుడు మీ మధ్యకు నడిపించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి అప్పట్లో జాషువా చాలా చిన్నపిల్లోడు. వీళ్ళ కోసం ప్రార్థన చేసేవాళ్ళం మేము బాగా. మరి దేవుడు వారి తర్వాత ఆ సేవ ఆగకుండా అక్కడ సేవను కంటిన్యూ చేయడానికి, ఇక్కడ కూడా సంఘాన్ని కడటానికి దేవుడు దైవజనులను బలపరిచి వాడుకుంటున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. మరి యవన బిడ్డలు మీరు ప్రోత్సహించాలి. మీరందరూ కూడా ఇంకా సహకారులుగా ఉండాలి. ఇప్పటికే ఉన్నారని నమ్ముతున్న ఈ మందిరాన్ని చూస్తేనే అర్థమైపోతుంది. చాలా కష్టపడి మీరంతా కొనసాగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్యంలో నుంచి జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకున్నాం. సైన్యములకు అధిపత్యకు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలోని ఉపవాసం, 5వ నెలలోని ఉపవాసం, 7వ నెలలోని ఉపవాసం, 10వ నెలలోని ఉపవాసం, యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలను. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్య భాగమును మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ 3 దినాలు ఉపవాస కోరికల్ని మీరు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కొల్లూరు ప్రాంతంలో అంబేద్కర్ నగర్ 5వ లైన్లో కట్టబడిన ఈ ప్రార్థన మందిరాన్ని బట్టి, ఇక్కడ దైవ సేవకులను మీరు ఏర్పరచుకొని జరిగిస్తున్న ఈ పరిచర్య ధర్మాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీ బిడ్డలు సంఘముగా కూడి ఈ స్థలాన్ని, ఇదిగో ఈ చోట ఒక మంచి బిల్డింగ్ నాయన నిన్ను ఆరాధించడం కొరకు సిద్ధపరిచారు ప్రభా. ఇంకా ఫినిషింగ్ వర్కలు అయా ఉన్నాయి నాయన. వీటి కొరకు కూడా బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉన్నారు అయా. ఇదిగో నీకు స్తోత్రం. ఏదైనా నీవు సంపూర్ణంగా చేయగలిగిన గొప్ప దేవుడివి. సగములో ప్రభా దేని నీవు ఆపే దేవుడు కాదు నాయన. త్వరలో ఈ మందిరము నాయన ఇదిగో ప్రభా
ఇదిగో తండ్రి, టైల్స్ వేయబడి, తలుపులు నాయన పెట్టబడి, కిటికీలు పెట్టబడి, అయా ఇదిగో నీకు స్తోత్రాలు, పెయింట్లు వేసి, వైరింగ్ చేసి, అయా చక్కగా వాక్యాలు రాసి, బలిపీఠం కట్టబడి, ఇదిగో దేవా బిడ్డలు ఆనందంతో ఇంకా ఘనముగా ఈ మందిరము కట్టబడి నిన్ను ఆరాధించుటకు మీరు సహాయం చేయండి. ఈ సమయంలో చదవబడి ఈ లేఖన భాగాన్ని మీరు ఆశీర్వదించి నీ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవా, నిలబడేది మనుషుడే కానీ మాట్లాడేది మీరు గనక ఆత్మ సంగముతో చెప్పుచున్న ప్రతి మాట వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని, అర్థం చేసుకోగలిగిన యోగ్యమైన మంచి మనస్సును మా అందరికీ దయచేయండి. ఈ శబ్దయంత్రం ద్వారా వినుచున్న బిడ్డలను కూడా మీరు దర్శించండి. నువ్వు అందరిలో అన్నింటినీ జరిగించే దేవుడు కనుక ఇంకా సాధ్యమైనది లేదు నాయన. ఏ ఉద్దేశంతో నీ దాసుని అయా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ స్థలంలో నిలబెట్టి ఉన్నారో ఆ ఉద్దేశం అంతయు యేసు నామములో పరిపూర్ణమగునుగాక. ప్రభా, మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చూద్దాం ఒకసారి గట్టిగా. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. చూడండి, జకరియా గ్రంథం ప్రవక్తల గ్రంథాల్లో పాత నిబంధనకి మరి ఆఖరి రెండవ గ్రంథం. జకరియా తర్వాత మలాకి వస్తుంది. మలాకి తర్వాత కొత్త నిబంధన ప్రారంభమవుతుంది. ప్రవక్తల్లో పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. మరి చిన్న ప్రవక్తల్లో ఆఖరి రెండవ వాడు ఈ జకరియా. ఈ జకరియా గ్రంథం రెండు భాగాలుగా మనకు కనపడుతుంది. 1 నుంచి 8వ అధ్యాయం వరకు యెరూషలేము యొక్క పునరుద్ధరణ గురించి, ఈ ప్రజలు యొక్క శుద్ధీకరణ గురించి ఈ ప్రవక్త ప్రవచనాలని దర్శనాల పూర్వకంగా తెలియజేస్తాడు. ఆ తర్వాత 9 నుంచి 14వ అధ్యాయం వరకు మరి మెస్సయ్య రాకను గురించి, ఈ లోకం మీదకు రాబోయే తీర్పు గురించి ఆయన ప్రవచిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రాముఖ్యంగా 8వ అధ్యాయంలో మరి యెరూషలేము నివాసులైన యోధా ఇంటి వారు చూడండి, వారగా తరచుగా 4వ నెలలో, 5వ నెలలో, 7వ నెలలో, 10వ నెలలో మరి సంవత్సరంలో 5 సార్లు 5 నెలలు 4 సార్లు ఉపవాస దినాల్ని పాటిస్తారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దీన్ని ఆసరా చేసుకునే కొత్త నిబంధనలో కూడా పరిసయ్యులు, సద్దుకయ్యులు వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యోధా ఇంటి వారికి ఉపవాసం అనేది చాలా ఇష్టమైంది. చూడండి, ఎందుకంటే మనం దేవుని అడుగుతూ ఉంటాం, కానీ ఆ ప్రార్థనకి జవాబు రానప్పుడు ఇక ఫైనల్ ప్రార్థన ఏదంటే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థనకు కూడా జవాబు రాకపోతే ఇక ఈ ప్రపంచంలో వాళ్ళు ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ సమస్యకు పరిష్కారము దొరకదు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనకు దావీదు భక్తుడు తెలుసు, తన కుమార్తె జబ్బున పడి ఉంటే ఆయన 7 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అయినా ఆ బిడ్డ బ్రతికిందా? చనిపోయి. అప్పుడు ఉపవాసం ఉన్నాడా? లేడు. ఉపవాసం విరమించుకున్నాడు. శవాన్ని అక్కడ పెట్టాడు, లేచి స్నానం చేశాడు, తలకు నూనె పెట్టుకున్నాడు, వస్త్రాలు మార్చుకున్నాడు, దేవాలయానికి వెళ్ళాడు, నొక్కాడు, ఇంటికి వచ్చి కూర్చుని నాకు భోజనం. ఇంకా ఆ శవాన్ని పాతి పెట్టలేదు. భూస్థాపన కార్యక్రమం జరగలేదు. శవాన్ని ఇంట్లో పెట్టుకుని కన్న తండ్రి ఏం పెట్టమంటున్నాడు? వాళ్ళందరికి మైండ్ పోయింది. ఏందిరా రాజు, ఇప్పుడు దాకా బిడ్డ బాగాపోతేనేమో ఉపవాసం ఉండి ఏడ్చి కన్నీరు గార్చి గోలి పట్ట కట్టుకుని నేల మీదే
ఉండి ప్రార్థన చేశాడు. బిడ్డ చచ్చిపోయేసరికి ఈయన కొద్దిగా మైండ్ కొద్దిగా తప్పినట్టుంది. ఏం చేస్తున్నాడో ఈయనకి, మన యోధా మతానికి మన ఆచారాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. శవాన్ని ఇంట్లో పెట్టుకుని దేవాలయానికి వెళ్తాడా? శవాన్ని ఇంట్లో పెట్టుకుని ఎవడైనా స్నానం చేస్తాడా? ఎవడైనా వస్త్రాలు మార్చుకుంటాడా? ఎవడైనా తల నూనె అంటుకుంటాడా? ఏం చేస్తున్నాడు అని సనుక్కుంటున్నారు, కొనుక్కుంటున్నారు. రాజుగారికి ఇవన్నీ చెవిన వినపడుతూనే ఉన్నాయి. అప్పుడు ఆయన అందరికి ఒక మాట చెప్పాడు, ఈ బిడ్డ చనిపోకముందు ఒకవేళ దేవుడు కరుణించునేమో అని ఈ బిడ్డ కొరకు నా ప్రాణాన్ని ఆయాసపరుచుకొని 7 దినాలు నేను ఉపవాసం ఉన్నాను. అయినను ఆ బిడ్డ చనిపోయింది. చనిపోయిన తర్వాత నేను దుఃఖించి కానీ నా ప్రాణాన్ని ఆయాసపరుచుకొని కానీ ఆ బిడ్డను నేను తిరిగి బ్రతికించలేను, కానీ ఏదో ఒక రోజు నేనే తిరిగి ఆ బిడ్డ దగ్గరికి వెళ్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక నా ప్రాణాన్ని నేను ఎందుకు ఆయాసపరుచుకోవాలి? దేవుని చిత్తం కాదు. ఒకవేళ దేవుని చిత్తం అయితే దేవుడు బ్రతికించేవాడు. దేవుని చిత్తం కాని దాని కొరకు నేనెందుకు ఇంకా ఏడ్చి నా ప్రాణాన్ని ఆయాసపరుచుకొని నా పనులు నా కర్తవ్యాన్ని నేను విరమించుకోవాలి అని వాళ్ళందరికీ చెప్పినప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఉపవాస ప్రార్థన చేసిన కార్యం జరగలేదంటే ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు ఆ పని అవ్వదు. అందుకే యుద్ధం వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా, భయంకరమైన మరణకరమైన రోగాలు వచ్చినా ఇశ్రాయేలీలు ఉపవాస ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయంకరమైన పాపం, ఉగ్రత, శాపం ఆ కుటుంబాల మీద, ఆ పాలెం మీద, ఆ సమాజం మీద ఏలుబడి చేస్తున్నప్పుడు సైతం వాళ్ళందరూ కూడా ఒక తీర్మానం చేసుకునేవాడు. సమాజ కూటాన్ని ప్రతిష్ఠించేవాడు. చిన్నలను పెద్దలను మరి ప్రతి ఒక్కరిని కూడా పిలువనంపించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడు. అంత ఐక్యతగా ఉంటారు ఉపవాస ప్రార్థన అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి అమ్మా. ఉపవాసం ఉండి ఆకలి చెప్పలేకపోతున్నారా? ఉపవాసం అంటే ఎలా ఉండాలంట? పండగలాగా ఉండాలి. పండగ రోజు కొత్త బట్టలు వేసుకుని హుషారుగా ఎట్లా వస్తావో, ఉపవాసం ఉన్నప్పుడు కూడా ఎట్లా రావాలి? ఎక్కువ మొఖం వేసుకుని రాకూడదు. నీరసంతో ఊపిలాడుతూ రాకూడదు. హుషారుగా రావాలి. నీరసం అంతా నీ ఆడకట్ట ఏంది నీకు తెలీదా? జాషువా పాస్టర్ గారు 3 రోజులు పెట్టి చంపుతున్నాడు అమ్మా. రాకపోతేనే ఇంటి చుట్టూ తిరుగుతాడు. ఏమంటాడు? భయం అన్నట్టుగా రాకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎట్లా రావాలి? సంతోషంగా. ఎందుకంటే ఉపవాస ప్రార్థన మన సమస్యలను పరిష్కరించే, మనకు సమాధానం కలిగించే ప్రార్థన. చాలా ఆశీర్వాదకరమైన ప్రార్థన ఇది. అందుకే యోధా ఇంటి వారికి ఈ ఉపవాస ప్రార్థనలో మనోహరమైన పండుగలను అంటున్నాడు. బైబిల్లో మనోహరమైనవి 7 ఉన్నాయి. వాటిలో మరి ఉపవాసం ఒకటి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చాలా సార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, భోజనాల ప్రార్థన అంటే కితకితలాడిపోతాం, కానీ ఉపవాస ప్రార్థన అంటే నీరసం వచ్చేసింది. కానీ ఆశీర్వాదం ఎక్కడుందంటే, భోజనం తింటే నీ శరీరానికి మాత్రమే తృప్తి, కానీ ఉపవాస ప్రార్థనకు వస్తే నీ ఆత్మ ఫలవంతంగా ఉంటుంది. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ద్వారా కొన్ని సంవత్సరాల నుంచి జరగని కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి, నీ కుటుంబంలో జరుగుతాయి, నీ బిడ్డల జీవితంలో జరుగుతాయి. ఖచ్చితంగా ఉపవాస దినాన్ని మనం పాటించాలి. అందుకే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో మనందరికీ తెలుసు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా
తిరిగి నా యొద్దకు. చూసారా దేవుడు ఎంత చక్కగా ఉంది. ఎందుకంటే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనంలో చెప్తాడు, ఇది కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఉపవాసం అంటే దేవుడికి ఇష్టం. ఎందుకో తెలుసా? యూదులు ఉపవాసం ఉన్నప్పుడు ఫస్ట్గా వారి పాపాలను ఒప్పుకుంటారు. ఏం చేస్తారండి? వాళ్ళ బలహీనతలను ఒప్పుకుంటారు, వాళ్ళ అవిధేయతలను ఒప్పుకుంటారు. రక్షింపనేర్పినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేర్పినట్లు ఆయన చెవులు మందము కాలేదు, కానీ మీకును ఆయనకి ఏం చేసినాయి? అడ్డుగా వచ్చినాయి. ఏంటి? మన పాపాలు. పాపం నీలో ఉంచుకొని, అవిధేయత నీలో ఉంచుకొని, అసూయ నీలో ఉంచుకొని, పాపం నీలో ఉంచుకొని, దొంగతనం నీలో ఉంచుకొని, వ్యభిచారం నీలో ఉంచుకొని, మత్సరం నీలో ఉంచుకొని, విగ్రహారాధన నీలో ఉంచుకొని నీవు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. అది మధ్యలోనే ఆగిపోతుంది. ఎందుకంటే నీ పాపం దాన్ని ఆపేస్తుందంట. దేవుని హస్తం దాకా చేరనివ్వదు. దేవుని చెవుల్లోని ప్రార్థన చొరబడనివ్వదు. కాబట్టి ఇశ్రాయేలీయులు ఏం చేస్తారంటే ఉపవాసం ఉన్నప్పుడు మొట్టమొదటిగా వారి పాపాలని, అయ్యా ఇంతకాలం ఈ కార్యం జరగట్లేదంటే ఒకవేళ నాలో ఏదైనా పాపము ఉందేమో, అపరాధం ఉందేమో, నేను ఎక్కడైనా నీ ఆజ్ఞను అతిక్రమించానేమో, ఎక్కడైనా నీ చిత్తాన్ని నేను తప్పిపోయానేమో అని వాళ్ళు దేవుని దగ్గర వారి పాపాలు ఎప్పటి నుంచి అంటే వాళ్ళ పితరుల కాలం నుంచి. ఎప్పటి నుంచి అండి? దానియేలు గురించి ఆయనలో ఏ లోపము లేదని రాయబడింది. దేవునికి బహు ప్రియుడు అని రాయబడింది. కానీ 3 వారాలు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు ఆయన చేసే ప్రార్థన ఏంటంటే, దేవా నా పితరుల కాలం నాటి నుండి మేము నీ ఆజ్ఞలను అతిక్రమించిన వారము, ద్రోహులము, పాపులము, నీచులము, నీ సన్నిధిలో నిలబడటానికి మేము యోగ్యులము కాదు. నీ కట్టడల్ని మీరి మేము దుర్మార్గంగా ప్రవర్తించిన వారమని పితరుల కాలం నుంచి వాళ్ళ పితరుల పాపాలు కూడా ఒప్పుకుంటూ వాళ్ళతో తనను కలుపుకుంటూ ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దానియేలు లోపం లేనివాడు కాబట్టి ఆయన మోకరించిన ఆ సమయంలోనే దేవుని దూత మికాయేలు ఆయన ప్రార్థనకు జవాబు తీసుకుని బయలుదేరింది. కానీ అపవాది ఏం చేశాడంట? అడ్డుపట్టాడు. ఆ అపవాదిని మికాయేలు ఎదిరించడానికి 21 దినాలు పట్టినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవదూతకి అంత టైం పడితే మనకి ఎంత టైం పట్టిందండి? ఆలోచన చేయండి. కనుక ఉపవాసం ఉన్నప్పుడు యూదులు ఖచ్చితంగా వారి పాపాల అవిధేయతను ఒప్పుకుంటారు. కాబట్టి ఉపవాసం అంటే అది దేవునికి ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు చెడు నడతలు మానుకుంటారు. దేవుని యందు భయభక్తులు కలిగి వినయముతో ప్రార్థన చేస్తారు కనుక దేవుని కొరకు ప్రత్యేకించుకొని ఏ పని చెయ్యరు. మానవుల ఉపవాసాలు ఎక్కడుంటాయి అంటే పని చేసి వచ్చి నేను ఉపవాసం ఉన్నా అంట. తిన్నావా అంటే తినలేదన్యా. తినకుండా ఏం చేశా? పనికి పోయి వచ్చా. ఈ పనికి మన పనులు ఎవరు చేయమన్నారు? బైబిల్ ఏం చెబుతుంది? పనివాడు జీతానికి ఆహారానికి పాత్రుడు. పనికి వెళ్ళేటప్పుడు ఉపవాసం ఉండకూడదమ్మా, నీరసం వచ్చి పడిపోతావు, లేకపోయింది. బీపీ షుగర్ ఉందనుకో, అట్టాగే పోయావనుకో ఏమవుతావు? గ్యాస్ ట్రబుల్ ఉందనుకో, తినకుండా పోయావనుకో అట్టాగే పడిపోతావు. పని చేసేటప్పుడు తినాలి, కానీ ఉపవాసం ఉన్నప్పుడు నీవు దేవునితో గడపాలి. ప్రార్థనలో, స్థుతిలో, వాక్య ధ్యానంలోనే గడపాలి. కానీ ఏ పని పెట్టుకోకూడదు. సెల్ ఫోన్ కూడా చూడకూడదు, నువ్వు టీవీ చూడకూడదు.
నీ సమయం నువ్వు ఒక్క పూట ఉంటావా, ఒక్క రోజు ఉంటావా, 3 రోజులు ఉంటావా, 21 రోజు ఉంటావా, 40 రోజులు ఉంటావా, ఎన్ని రోజులు ఉన్నా సరే నీవేం చేయాలంటే దేవునితో నీ సమయాన్ని ప్రత్యేకించుకోవాలి. యూదులు అలాగే చేస్తారు. అందుకే దేవుడికి యూదులు ఉపవాసం ఉండటం అంటే దేవునికి చాలా ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకి ఇష్టమైనట్టుగా వాళ్ళు ఉపవాసం ఉంటారు కాబట్టి ఆ ఉపవాస దినాలు అయిపోయేలోపు వారు ఏ కార్యక్రమం కొరకు, ఏ కార్యం కొరకు ఉపవాసం ఉన్నారో ఆ కార్యాన్ని ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. యూదుల ఉపవాసానికి మన ఉపవాసానికి చాలా తేడా. మా నాయనమ్మ అనేది, అరే ఉపవాసం ఉన్నప్పుడు సోలడు మజ్జిగ తాగాలరా అనేది. సపోటా కాయలు అనేది, డజన్ సపోటా కాయలు తినేది. ఎన్ని తాగాలంట? సోలడు మజ్జిగ తాగాలి. ఇప్పుడు మజ్జిగ గిడతలేదులే చాలా మందికి. అంత పెరుగులు, టీలు, కాఫీ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మజ్జిగ చేసుకుని తాగితే అప్పట్లో చాలా ఆరోగ్యం. అంటే వేడి, ఉపవాసం వేడి కాబట్టి వేడి లేకుండా ఉంటుందని పెద్దోళ్ళు ఆ మాట చెప్పేవాళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ బైబిల్ ఏం చెబుతుంది? యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఆయన ఏమీ తినలేదు, త్రాగలేదు. అది ఉపవాసం అంటే. కొంతమంది అడుగుతూ ఉంటారు, అన్యా 2 ఇడ్లీ తినొచ్చా? ఉపవాసం అంటే అసలు ఏం తినకూడదు. నీ ముఖం కడిగిన తర్వాత ఆ ముఖము ఎంగిలి కాకూడదు. ఇక దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాస్తవం అయితే ఈ మంచినీళ్ళు కూడా తాగకూడదు. అదే ఖచ్చితమైన ఉపవాసం అంటే. అలా నువ్వు ఒక్క పూట ఉండగలవా, ఒక్క రోజు ఉండగలవా, 3 రోజులు ఉండగలవా, ఒక వారం ఉండగలవా, ఒక 3 వారాలు ఉండగలవా, లేకపోతే 40 రోజులు ఉండగలవా? అట్లా ప్రయత్నం చేయాలి. కానీ ఏది పడితే తిని ఉపవాసం అంటే కుదరదు. దేవునికి స్తోత్రం కలుగును. చెప్పండి హల్లెలూయా. అది దేవునికి ఇష్టము కాదు. అందుకే యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు ఏం సెలవు చేస్తున్నాడు? ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి దుఃఖించుచు. ఇంకా అక్కడ అంటాడు, పెనిమిటి చనిపోయిన యవనురాలు దుఃఖించున్నట్లుగా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యవన కాలంలో భర్త చనిపోతే ఆ స్త్రీ ఏ విధంగా తన భర్త కొరకు దుఃఖపడుతుందో, విలపిస్తుందో, రోదన చేస్తుందో, అలాగున ఏం చేయాలంట? ఉపవాసం ఉన్నప్పుడు కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. వచ్చేటప్పుడేమో ఎట్లా రావాలి? సంతోషంగా రావాలి. కానీ వచ్చిన తర్వాత ఏం చేయాలి? కళ్ళమ్మటే నీళ్లు కారిపోవాలి. నీవున్న స్థలం నీ కన్నీళ్లతో తడపబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడే ఉపవాసంలో ఉన్న శక్తిని చూడగలుగుతావు, మహిమను చూడగలుగుతావు, కార్యాన్ని చూడగలుగుతావు, అద్భుతాన్ని చూడగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 4వ నెలలోని ఉపవాసం, 5వ నెలలోని ఉపవాసం, 7వ నెలలోని ఉపవాసం, 10వ నెలలోని ఉపవాసం యూదా ఇంటి వారికి మనోహరమైన పండుగలను. ఇప్పుడు మీరు 5వ నెలలో ఉంటారు మొత్తం. ఏ నెల? యూదుల ఉపవాసం ఒక ఉపవాసం మీకు కలిసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎంతవరకు సద్వినియోగం చేసుకున్నారు? అన్నారా? తినొచ్చారా? ఒక కార్యం చేసేటప్పుడు అందరూ ఏక మనసుతో ఉండి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుని కార్యాన్ని చూడగలుగుతాం. ఒక్కళ్ళు అవిధేయులైనా చూడలేరు. ఒక్క ఆకారంలో ఉన్న అవిధేయతను బట్టి వాళ్ళు హాయి పట్టణాన్ని ఏం చేయలేకపోయారు? స్వాధీనపరచుకోలేకపోయారు. కనుక వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి అంటే సంఘములో అందరూ ఏక మనసుతో, దైవజనుడు ఒక ప్రకటన చేసినప్పుడు
ఆ ప్రకటనకి లోబడిపోవాలి. నీకు ఎన్ని పనులు ఉన్నా సరే పక్కన పెట్టేసి దైవ సేవకుని మాటను శిరసా వహించాలి. బడికి వెళ్ళే పిల్లోడు పాస్ అవ్వాలి అంటే మాస్టర్ గారు చెప్పినట్టుగా పాట వినాలి, హోంవర్క్ రాయాలి, అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి, క్రమంగా స్కూల్కి వెళ్ళాలి, ట్యూషన్ పెడితే ట్యూషన్ కూడా ఉండాలి. ఆ క్రమంగా లేడనుకో ఏమవుతాడు? ఫెయిల్ అయి కూర్చుంటాడు. విశ్వాసులు కూడా అంతే. సంఘములో దైవజనుడు చెప్పినట్టుగా చేయాలి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగా చేయాలి. ఆయన ఏం చెప్తాడో అది పాటించాలి. లేకపోతే మళ్ళీ పోయినప్పుడు అది చేసావా ఇది చేసావా అని ఆయన గదులుతాడు. డబ్బులు తీసుకుని వేలకు వేలు ఫీజులు రాసి ఇంకా నేను గదిస్తే నువ్వు తలదించుకోవాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎట్ట తగ్గితే అంటాడు. కాబట్టి మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నీ బలహీనత కావాలి అంటే డాక్టర్ గారు చెప్పినట్టే. అట్లాగే భక్తులు గుళ్ళోకి వచ్చినప్పుడు పూజారి మాట వినాలి. అప్పుడు దైవ ఆశీర్వాదాలు వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, రెండవదిగా మనకు మాట చెప్తారు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఆ 13 సార్. నా విశ్రాంతి దినమున ఆమేన్. హల్లెలూయా. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యము నీ అనుభవంలో ఉంచెదను. చాలు. రెండవదిగా విశ్రాంతి దినము మనోహరమైనది. ఏం చెప్పండి? విశ్రాంతి దినం. యూదులకు విశ్రాంతి దినం శనివారం, క్రైస్తవులకు విశ్రాంతి దినం ఆదివారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం ఒకటే. పాత నిబంధన లేకుండా కొత్త నిబంధన లేదు. కొత్త నిబంధన మనకు అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా పాత నిబంధనలో మనకు పట్టుండాలి. పాత నిబంధన చదవకుండా కొత్త నిబంధన ఎవరికి అర్థం కాదు. అర్థమైందా? అర్థం కాదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, 6 దినాలు కష్టపడి పనిచేయాలి. 7వ దినం మాత్రం అది దేవునికి ప్రతిష్ఠితమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మనోహరమైనది. ఆదికాండం 1వ అధ్యాయం మీరు చదువుకుంటే ఇప్పుడు వదిలేడు. 6 దినాలు ప్రభు ఈ సృష్టిని చేసి 7వ దినములోగా పనంతటిని ముగించి 7వ దినాన ఆయన విశ్రాంతి తీసుకొని ఆ 7వ దినాన్ని ఆయన పరిశుద్ధ పరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ 7వ దినాన్ని ఆయన ఆశీర్వదించాడు. ఏం చేశాడండి? ఉందా మాట? ఉందా లేదా? 2వ అధ్యాయం తీయండి. ఆదికాండం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7వ దినమును ఆశీర్వదించి ఏం చేశాడంట? పరిశుద్ధపరిచాడు. మొదటి దినాన్ని ఆయన ఆశీర్వదించి పరిశుద్ధపరచల, మంచిదని చూశాడు అంతే. 6 దినాల వరకు ఇది మంచిదైనట్టు చూశాను, మంచిది పని చేసుకో, బ్రతుకు మంచిది. ఒట్టి మాటలు లేమికి కారణము గాని కష్టపడి ఏ పని చేసినా లాభమే కలుగుతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
కనుక ఏ పని చేయకుండా ఓక మాట చెబుతా బతకూడదు. కష్టపడి ఏదో ఒక పని చేసుకుంటే నీకు లాభం కలుగు. అందుకు 6 దినాలు దేవుడు మనకిచ్చాడు. కానీ 7వ దినం నీవు దేవుని మందిరానికి వస్తే చూడండి, నీవు ఆశీర్వదించబడతావు. చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. అని మనవాళ్ళు ఏం చేస్తారు, పనులు బాగా ముమ్మరంగా ఉన్నాయి అనుకో, ఏందంట రోజు పోతున్నావుగా, ఈ 4 రోజులేగా పనులు ఉండేది, ఈ వారం పోకపోతే ఏమైంది, రోజుకు 1200 పడుతున్నాయి అంట. డాక్టర్ ఉంది ఎట్టగడతా, వారాలోడు వస్తాడు ఎట్టగడతా అని ఒక సైతాన్ని చెప్పింది. ఆ మాటలు వింటావు. ఎవరు మాటలు వింటావు? ఈ సర్పం మాటలు వింటావు, ఈ 2 నాలుగుల మాటలు వింటావు. నువ్వు దేవుని మాట ఎగిపోయిందో తెలియదు. ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొనినా ఏశావు వంటి వారిగా మనం ఉండకూడదు. ఒక్క పూట కూలి కోసం దేవుని సన్నిధిని పోగొట్టుకోకూడదు. దేవుని పరిశుద్ధ దినాన్ని అపవిత్రం చేయకూడదు. లోకవార్తలు చెప్పుకోకూడదు. వ్యాపారము చేయకూడదు. యూదులు అలా ఖచ్చితంగా ఉంటారు. అందుకే దేవుడు యూదులంటే ఆయనకి చాలా ఇష్టం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళేమో శరీర సంబంధమైన యూదులు, మనమేమో ఆత్మ సంబంధమైన యూదులు. వారికి శరీర సంబంధమైన సున్నతి ద్వారా వాళ్ళు యూదులైతే, మనమేమో బాప్తిస్మం అనే సున్నతి ద్వారా ఆత్మ సంబంధంగా మనం యూదులుగా పిలువబడుతున్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే ఏం చేయాలి? విశ్రాంతి దినాన్ని మనం మనోహరమైనదిగా ఆచరించాలి. నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, నీ పిల్లలు ఆశీర్వదించబడాలంటే, నీ కుటుంబం పరిశుద్ధపరచబడాలంటే, నీ కుటుంబంలో పాపం ఏలుబడి చేయకుండా పరిశుద్ధపరచబడి రక్షణ గృహంగా మార్చబడాలంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే విశ్రాంతి దినాన్ని మనోహరమైనదిగా పాటించాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది ఫంక్షన్లు వస్తే ఆదివారం ప్రార్థన మానేస్తారు, చుట్టాలు వస్తే ఆదివారం ప్రార్థన మానేస్తారు. ఓరుకోరకనే మానేస్తూ ఉంటారు. చూడండి, ప్రార్థన మానకూడదు. దేవుని రాకడ సమీపంగా ఉంది. సమాజముగా కూడుట మానుకోకూడదు. ఆ దినము సమీపించుట చూచిన కొలది మీరు మరి ఎక్కువగా ఏం చేయాలి? కూడుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, సమయం పాటించాలి. పిల్లోడిని కరెక్ట్గా 9 గంటలకి స్కూల్కి సిద్ధపరిచి సోమవారం నుంచి శనివారం దాకా పంపిస్తారు. భర్తని క్యారేజీ పెట్టి పంపిస్తారు టయానికి. నువ్వు కూడా టయానికి క్యారేజీ కట్టుకుని పో. మరి ప్రార్థనా మందిరానికి టయానికి వస్తున్నావా? మైకు వినపడుతున్నా కానీ భయం భక్తి లేకుండా టీవీ పెట్టుకుని చూస్తూ ఉంటారు. ఇప్పుడే స్టార్ట్ చేసింది పాటలు. మనకేమైనా పాటలు వచ్చా పెట్టా? ఆ వాక్యం చెప్పే టయానికి పోదాంలే. కొంతమంది ఈ బ్యాచ్ తయారయ్యారు ఈ మధ్య. అసలు అయినా మాస్టర్ గారు ఆ పాట అన్న మనకిస్తాడా? ఎప్పుడన్నా అసలు ఆయన నోట మనల్ని పాడమని అంటాడా? మనకెందుకన్నా వాళ్ళు పాడుకుంటారు, వాళ్ళు పాడుకుంటారులే. మన వాక్యం, అబ్బో వాక్యం అంతా అసలు తూచా తప్పకుండా పాటించే భక్తురాల్లాగా, పాస్టర్ గారు చెప్పిన వాక్యం అసలు గీతి దాటున భక్తురాల్లాగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. నీకు పాటలు వచ్చినా రాకపోయినా ఏం చేయాలి? నువ్వు ప్రారంభ ప్రార్థనకి హాజరవ్వాలి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. ప్రకటన గ్రంథం ఆలయంలో పూజించు వారంటే ఆరాధించే వారిని లెక్క పెట్టుము.
చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఇక్కడ ఆరాధన స్టార్ట్ చేయగానే దేవాలయంలోనికి ఎవరు వస్తారో తెలుసండి? దేవుని దూతలు వస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే ప్రారంభ ప్రార్థనకే వచ్చి పాటలు పాడి దేవుణ్ణి ఆరాధిస్తారో వారి ఆజర పట్టి తీసుకుంటారు. స్కూల్లో మీకు ఎట్లాగా ఆజర పట్టి తీసుకుంటారో, నువ్వు పనికి పోయినప్పుడు ఎట్లా నీ తంబ తీసుకుంటారు. కొన్ని కంపెనీలకు వెళ్ళినప్పుడు ఏం చేయాలి? తంబ వేయాలి. ఇప్పుడు పంచాయతీ ఆఫీసులో కూడా డ్యూటీ చేసేవాళ్ళు ఏం చేయాలి? టయానికి వెళ్ళి తంబ వేయాలి. అప్పుడు నువ్వు ఎన్ని గంటలకు వచ్చావో ఆ తంబు చెప్పేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్లాగే నీకు తెలియకుండానే నిన్ను లెక్కిస్తున్నారు. ఎవరో తెలుసా? దేవుని దూతలో. పాటలు ఆయనే పాడుకుంటారు, వాక్యం చెప్పేట ఆయన పాదాం అనుకున్న వాళ్ళని రేపు దేవుడు తీర్పు తీరిస్తే వాక్యం అంతా పాటిస్తున్నావా అని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శాపా దేశపు రాణి ఈ తరం వారి మీద నేరారోపణ చేస్తారు. ఎందుకంటే సొలొమోను యొక్క జ్ఞాన వచనాలు వినడానికి భూదిగంతాల నుంచి ఆమె వచ్చి ఆయన మాటలు ఆయన గడప దగ్గర కూర్చుని విందాక అంటది, ఒక్కసారి వింటేనే నా హృదయం పులకరించిపోయిందయ్యా. అనుదినము నీ గడప యొక్క కూర్చుండి నీ జ్ఞాన వచనములు వినుచుండి ఈ నీ ప్రజలు భాగ్యవంతులు, ధన్యులు అంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి నువ్వు దగ్గరుండి రాకపోతే, నేను దూరం నుంచి వచ్చి అన్నాను ప్రభువా నీ మాటలో, వీళ్ళు దగ్గరుండి చర్చి పక్క నుండి కానీ ఉండి కూడా టయానికి రాలేదు, నీ మాట వినలేదు అని ఎవరు నీ మీద నేరారోపణ చేస్తారంట. ఒకవేళ దేవుడు ముందు వచ్చిన వాళ్ళకి ఎంతో, ఆఖరి వచ్చిన వాళ్ళకి కూడా అంతే జీతం అని ఒకవేళ జీతం గీయటానికి రెడీ అయ్యాడు అనుకో, ఈ శాపా దేశపు రాని ఊరుకోదంట. జాగ్రత్త. దేవునికి స్తోత్రంగా అనుకునిగా. మనకెప్పుడు ప్రతివాదన పోటీ మనకెప్పుడు ఉంటుందండి. అందుకని నిందించడానికి విరోధికి అవకాశం ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఖచ్చితంగా కావాలి. అందుకే కీర్తనల గ్రంథంలో ఒక మాట అంటాడు దావీదు భక్తుడు, 32వ కీర్తన 7వ వాక్యం చదవండి. అది మైండ్ తిన్నావు చూసి చదవండి. రిఫరెన్స్ చెప్పినప్పుడు చదువు. నా తాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు భక్తుడి యొక్క అనుభవాన్ని ఇక్కడ రాస్తున్నాడు. విమోచన గానములచే నీవు నన్ను ఆవరించదవు. ఇప్పుడు దైవజనులు మరి అందరిని నిలబెట్టి చక్కగా కొన్ని పాటలు పాడి వర్షిప్ చేశాడు. మీరందరూ ఆత్మతో ఏం చేశారు? నింపబడ్డారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మిమ్మల్ని ఆవరించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే పాటలు పాడేటప్పుడు దేవుని పరిశుద్ధాత్మ శక్తి వచ్చి నిన్ను కలుసుకుంటాడు, నిన్ను ఆవరిస్తాడు, నిన్ను హత్తుకుంటాడు, నిన్ను కౌగిలించుకుంటాడు. అప్పుడు నీలో ఉన్న ప్రతి బాధ తొలగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి పాపము నుండి నీకు విమోచన. విమోచన అంటే పాప క్షమాపణ. ఏం చెప్పండి? శరీర క్రియలన్నీయు
నాలో నశింప చేయుమయా శరీర చప్పట్లు దగ్గరగా. నాలో నశింప చేయుమయా నా హృదయములో ప్రవహింప చేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా ఆత్మీయ చేయుమయా ఆత్మీయ బలములతో నన్ను అభిషేకం చేయుమయా జీవనదిని నా హృదయములో దేవునికి స్తోత్రం. అసలు కళ్ళు మూసుకుని హృదయం అంతటితో పాడుతుంటే ఎంత పరవశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ కలిసి ఏక మనసుతో పాడుతుంటే దేవుని ఆత్మ మన మధ్యకు వచ్చి అల్లాడుతాడు. నీ పాపములన్నింటినీ క్షమిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు తెలిసి తెలియక చేసిన పొరపాట్లన్నింటినీ కూడా ఏం చేస్తాడు? పశ్చాత్తాపంతో పాటలు పాడుతా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు తట్టుకోలేడు, వచ్చి కలుస్తాడు. నీ బిడ్డ ఏడుస్తూ ఉంటే నువ్వు చూస్తా, ఏడితే ఏడ్చెళ్ళి నా కొడుకు ఎట్టాగా ఉండాలనుకుంటావా? అనుకుంటావా? ఈ నా కూతురు అట్టాగా ఉండాలనుకుంటావా? ఏం చేస్తావు? దగ్గరికి వెళ్ళి ఊరుకోరా, నేను ఉండాలరా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ బిడ్డను ఓదారుస్తావు, ధైర్యపరుస్తావు, బలపరుస్తావు. అట్లాగే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వచ్చి ఓదారుస్తాడు, ధైర్యపరుస్తాడు, సమాధానపరుస్తాడు. ఆయన శాంతిని మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. ఇప్పుడు ఒకటి ఉపవాసము మనోహరమైంది, రెండవది విశ్రాంతి దినము మనోహరమైంది, మూడవది స్తుతి మనోహరమైంది. ఏం చెప్పండి? స్తుతి. కీర్తనల గ్రంథం 135 కీర్తన 3వ వచనం, 147 కీర్తన 1వ వచనం చదువుకోండి. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. చాలు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడిని స్తుతించుట ఏంటి చెప్పండి? మనోహరము. మనోహరం అంటే అందాన్ని మించింది, సౌందర్యాన్ని మించింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది మంచిది, అది మనోహరము. మరి చోట అది ఒప్పిదము అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మనం ఎప్పుడు కూడా మన నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రాలు ఉండాలి. మేలు జరిగినా కీడు జరిగినా దేవుని స్తుతించాలి. చక్కగా మీరు అందరూ పాటలు పాడుతున్నారు, నాకు చాలా సంతోషం అనిపించింది. మా సంఘంలో నేనే పాటలు పాడేది, మా ఊళ్ళకి సరిగ్గా రావు. ఎందుకంటే వాళ్ళంతా అన్ని జనులు. నాకు మనోళ్ళ మధ్య చేయాలని ఆశ కానీ దేవుడు నన్ను అన్ని జనుల మధ్య తీసుకెళ్ళాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. పౌలు అంటాడు, ఇశ్రాయేలీయుల సహోదరులు వారు రక్షణ పొందాలని నా హృదయాభిలాష ఉన్నది. కానీ దేవుడు ఆయన్ని అన్ని జనులకు అపోస్తలుడుగా నియమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బ్రాహ్మణ కొడుకుల్లో నేను అన్ని జనుల మధ్య సేవ చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గోల్మూడిపాడులో అన్ని జనుల మధ్య, చేబ్రోల్లో అన్ని జనుల మధ్య, చుండూరులో అన్ని జనుల మధ్య, తాడికొండలో అన్ని జనుల మధ్య, వామనగుంటపాలెంలో అన్ని జనుల మధ్య, మునిపల్లిలో అన్ని జనుల మధ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
యలమంచిలో ఒక బ్రాంచ్ ఉంది. అక్కడ కూడా పల్లెకారులు, అన్ని జనుల మధ్య దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుని ఆ సంఘాలు కట్టడానికి, శిష్యులను తయారు చేయడానికి వాడుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే చూడండి, దేవుని బిడ్డలమైన మన నోట ఎప్పుడు కూడా ఏముండాలి చెప్పండి? స్తుతులు ఉండాలి, స్తోత్రం చెప్పాలి ఎప్పుడు కూడా. మనం యోబు రెండంతలుగా ఆశీర్వదించబడటానికి కారణం యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని యెహోవా నామమునకే స్తుతి. మనం దేవుడు ఎంత అన్యాయం చేశాడు అక్కాయ, నా బిడ్డే దొరికాడు అక్కాయ. ఒక బిడ్డ పొరపాటు చనిపోతే దేవుడు ఎంతో అన్యాయం చేశాడంట. కానీ యోబుకి 10 మంది బిడ్డలు, 3 కుమార్తెలు, 7 కుమారులు. వాళ్ళు ఊజు దేశంలోనే అందమైన బిడ్డలంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యోబు పిల్లలంత సౌందర్యవంతులు ఆ దేశంలో మరొకరు లేరు. అలాంటి చేతికొచ్చిన అందమైన బిడ్డలు ఒకే రోజు సుడిగాలి, వారందరూ భోజనం చేస్తూ ఉంటే సుడిగాలి వచ్చి నలుదిక్కుల కొట్టినందువలన ఆ ఇల్లు గొప్ప కూలి వాళ్ళ మీద పడితే ఆ ఇంటి కింద వాళ్ళందరూ ఏమైపోయారు? శవాలైపోయారు. 10 మంది బిడ్డలు ఒకే రోజు చనిపోయినా యోబు భక్తుడు అన్న మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని యెహోవా నామమునకే. 2 గేదెలు మేపుకుంటావు, పొరపాటున గేదె ఏదైనా ప్రమాదం చేస్తూ సరిపోతే ₹1,00,000 పెట్టి కొనుక్కొచ్చాను అక్కాయ. ఎంత? నా గేదెనే తీసుకోవాలా దేవుడు అని దేవుణ్ణి నిందిస్తాం. దేవుడికి కూడా దయగలగల, దేవుడు కూడా చూడాల అని దేవుణ్ణి రకరకాలుగా మాట్లాడుతాం. కానీ యోబుకి కొన్ని వేల పశువులు ఉన్నాయి. అయినా అవన్నీ కూడా ఒకే రోజు చనిపోయినా ఆయన అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. ఏది పంటలన్నీ కాలిపోయినా అదే మాట, అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కురుపులు వచ్చినా అదే మాట. నోటి మాటలలోనైనా ఆయన పాపము చెయ్యలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సామెతలు అంటాడు, సమయోచితమైన మాట ఎంత మనోహరం అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఏంటంట? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వారికి దాని వలన ఏం కలుగుతుందంట? సంతోషము పుట్టును. సమయోచితమైన మాట ఎంత మనోహరము. చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. చాలా మంది నోరు ఉంది కదా అని అలా తిరిగితే ఆ నాలుగు అలా మాట్లాడుతూ ఉంటారు. కానీ నీ నోటి మాట వల్ల నీ దేహానికి ఏం కలుగుతుందంటే శిక్ష. నోరేమో మాట్లాడుతూ ఉంటుందంట, ఈ పట్ట నువ్వు కాస్త ఆగు, నువ్వు కాస్తాడు. ఎందుకంటే నోరు తొందరపడితే దెబ్బ ఎవరికి? ఈపుకే కదా. అందుకని మాట్లాడటానికి నిదానించాలి, వినటానికి వేగిర పడాలి. సమయ సందర్భం లేకుండా లోడలోడ పట్టి లొట్టకాయ పడితే నేను సాగం చెబుతారట. వాగకూడదు, వాగుడు కాయలాడు, వాగుడు పెట్టేది అంటారు, వస పెట్టారు. కొంతమంది అబ్బో నోరు తెరిస్తే అసలు ఆపరు, ఎదుటోళ్ళని అసలు మాట్లాడనే. దేవుడి బిడ్డలమైన మనము, మన నోరు, మన నాలుక, మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా నిదానంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాస్టర్ గారిని కూడా మాట్లాడినీరు ఒకప్పుడు.
ఓ నోరు తెరిచారంటే ఇక వెళ్ళిపోతా ఉంటుంది ఎక్స్ప్రెస్ వెళ్ళినట్టు. మీ మాటలు మనోహరంగా ఉండాలి అంటే సమయోచితంగా మాట్లాడాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సరిగా మాట్లాడాలి, సరిగా. కొంతమంది ప్రతి దానికి రెటమాతమే, ప్రార్థనకు వచ్చినా కానీ రెటమాతం కాదు. ఇంకా మారు మనసు ఏం పొందినట్లు? ప్రార్థనకు రాకముందు నీ మాట అంటే, వచ్చిన తర్వాత కూడా నీ మాట అంతేనా? ఇంకా నువ్వు మారు మనసు పొందింది ఎక్కడ? నువ్వు మార్చుకుంది ఎక్కడ? గతంలో నీలో ఏది పొరపాటుగా ఉందో నువ్వు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని సరి చేసుకోవాలి. అది నోటి మాట అయినా ఏదైనా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వల్ల ఏం కలుగుతుంది? సంతోషం, అధిక సంతోషం. ఎక్కువ సంతోషంగా నువ్వు ఉండాలంటే ఎక్కువ బీపీతో ఉండాలన్నా నీ నోరే కాదు, గుర్తుపెట్టుకో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపం తెచ్చుకుని మాట్లాడామనుకో బీపీ ఏమవుతా ఉంటది? పెరిగిపోద్ది. అది తగ్గటానికి 1 వారం రోజులు పట్టింది తెలుసా? నువ్వు ఒక్కసారి కోపడితేనాక ఆ పెరిగిన బీపీ కంట్రోల్ అవడానికి ఎన్ని రోజులు? 1 వారం రోజులు పట్టింది అంటే ఈ మధ్య ఒక డాక్టర్ గారు చెప్తున్నాడు. అందుకని ఎంత శాంతంగా ఉంటే అంత మంచిది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంత సమాధానంగా ఉంటే అంత మంచిది, ఎంత నిదానిస్తే అంత మంచిది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి అమ్మా, ఇంకొకసారి చెప్పండి. యెహోవాను స్తుతించుట మంచిది, మంచిది. స్తుతులు గొప్ప శక్తి. నీకు ప్రార్థన చేయటం రాదా? అయితే మోకరించి 1 గంట సేపు దేవుణ్ణి స్తుతించు. స్తుతిలో కూడా గొప్ప శక్తి ఉంది. స్తుతి ద్వారా సాతానుగాడు పారిపోతాడు. స్తుతి ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఇశ్రాయేలీయులు ఎరికే గోడలు అడ్డం వచ్చినాయి, వాడు దారి ఇవ్వలేదు. దేవుడు చెప్పాడు, ఇదిగో మీరు ఆ గోడ చుట్టూ 7 మార్లు ప్రదక్షిణ చేస్తూ స్తుతించండి బోర్లు పట్టుకొని. అలా 7 రోజులు తిరిగి 7వ రోజు 7 సార్లు తిరిగి బోర్లు ఊదుతూ ఉండగా ఎరికే గోడలు ఎవరో బాంబులేసి పేల్చినట్టుగా పటాపంచలైపోయింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. స్తుతిలో ఎంత గొప్ప శక్తి ఉందో తెలుసా? బాంబులు వేసి పేల్చినంత శక్తి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ స్తుతించాలి. స్తుతి మన నోటికి దేవుడు ఇచ్చిన ఒక మంచి పవర్ ఏంటంటే స్తుతి. ఏ మంచి లేదయ్యా నన్ను ప్రేమించుటకు, ఏమిచ్చి నీ రుణం తీర్చనయ్యా. ఏమి లేని దరిద్రుడను, ఏ మంచి లేదయ్యా నన్ను ప్రేమించుటకు, ఏమిచ్చి నీ రుణం తీర్చనయ్యా. ఏమి లేని దరిద్రుడను, నిరుపేదను, నిన్నే స్తుతించదనయ్యా. నీ పరిచర్య చేసదనయ్యా. నిరుపేదను ఏమివ్వలేనయ్యా, నిన్నే స్తుతించదనయ్యా. నీ పరిచర్య చేసదనయ్యా. నీకే స్తోత్రములు. నా ప్రియుడా యేసునాథా, నీకే స్తోత్రములు. నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా సర్వం.
యేసునాథా నీవే స్తోత్రములు నా ప్రియుడా యేసునాథా నీవే స్తోత్రములు. హల్లెలూయా. ఈ పాట వచ్చా మీకు? కాదా? విన్నారా? ఎవరు లేరు ఇక్కడ పాడేవాళ్ళు. అసలు విన్నారా? ఎక్కడ? ఫోన్లో, యూట్యూబ్లో విన్నారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పాట 2000 సంవత్సరంలో రాయడానికి ప్రభువు నాకు సహాయం చేసింది. 2002 సంవత్సరంలో హోలీ మినిస్ట్రీ పొడపాడు జీవనయ్య గారి సీడీలో ఆ మహారాజా అనే ఆల్బంలో పాడటానికి దేవుడు నాకు సహాయం చేసింది. దేవునికి స్తోత్రం. ఈ పాట ద్వారా చాలా మంది మారు మనసు పొందారు. త్రాగుబోతులు చాలా మంది దేవుని సేవకులు అయ్యారు. మరి ఎంతోమంది ఉద్యోగస్తులు మారు మనసు పొందారు. మరి పడిపోయిన సేవకులు, కృంగిపోయిన సేవకులు లేవనెత్తబడ్డారు. ఈ పాట దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ పాట పాడేవాడు ఉంటారు, కానీ నేను పాడానని ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి హల్లెలూయా. 3 దినాలు ఉపవాస ప్రార్థనలు అయిపోయినాయి. మా ఆయన కూడా కొత్తగా ఆ టైంలో మందిరం కట్టడం ప్రారంభించాం. మీరు కప్పు అని వేశారు, మీ కప్పు కూడా వెళ్ళి గోడల వరకు కట్టారు. ఒక సంస్థలు ఏమన్నారంటే గోడల వరకు కట్టుకుని రండి, మేము రేకులు వేసి పెడతాం అన్నారు. అప్పుడు మాకున్న ధనంతో తాటాకు తెచ్చి మామూలుగా ఏదో పూరి కప్పు వేసుకుని, ముందు అసలు గూడు లేదు, దేవుడు స్థలం ఇచ్చాడు, ప్రార్థన ప్రారంభిద్దాం అనుకున్నాం. అంతకుముందు ఒక పంచలో జరిపేవాడు, లేకపోతే ఒక చెట్టు కింద జరిపేవాడు. వర్షం వస్తే వర్షాకాలం ఇబ్బంది అయ్యింది. దేవుడు ప్రార్థన చేయగా ఒక స్థలం ఇచ్చాడు. మొత్తానికి కట్టుకున్నాను, గోడల వరకు కట్టుకున్నాను. కానీ ఆ గోడలు కట్టిన తర్వాత ఆ సంస్థ నాయకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు అన్నారు, అయ్యా ఇప్పుడు మాకు పారిన ఫండ్ ఆగిపోయింది, ఇప్పుడు ఏ చర్చిలకి మేము హెల్ప్, వాళ్ళు డబ్బులు ఇస్తేనే మేము ఇస్తాం, కానీ మా సొంత మేము ఏమయ్యాము, మీ పేరు అడ్రస్ ఇచ్చారంటే, ఆ ఫోటోలు ఇచ్చారంటే, ఒకవేళ మాకు ఏదన్నా సహాయం అందితే మీకు ఫోన్ చేస్తాం అని చెప్పారు. కానీ అసలు ఎంతవరకు అడ్రస్సే లేదు. అలా 6 నెలలు గడిచిపోయింది. వర్షానికి గడిచిపోయింది, వాళ్ళని పాసి పట్టిపోయింది. ఒకరోజు వెళ్ళి కూర్చొని అది చూస్తే, ప్రభా మేము నిరుపేదలుగా ఉన్నాం, కనీసం నీ మందిరానికి మేము కప్పు కూడా వేయలేని స్థితిలో ఉన్నాం, ఏం చేయగలం ప్రభా, ఏమి ఇవ్వగలం అని ఆ సంఘటన తలంచుకొని ఈ పాట ఒక రోజంతా ఒక పశువుల పాకలో గొడ్ల సావిడిలో ఉండి ఏడుస్తూ కన్నీళ్ళు కారుస్తూ, ఆ తల్లిగారు వచ్చి టిఫిన్ చేయమన్నా నాకు వద్దని చెప్పాను, భోజనం చేయన్నా వద్దన్నా, కళ్ళంటి నీళ్ళు కారిపోతున్నాయి. చూడండి, ఆ రోజంతా ఉపవాసం పెట్టాడు దేవుడు ఈ పాట రాయటానికి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ తర్వాత 2001లో దీవెనయ్య గారిని మా ఊరు మీటింగ్స్కి పిలిస్తే ఆయన వచ్చి ఈ పాటని వాళ్ళ సీడీలో పాడించుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి ఆ విధంగా అన్నోళ్ళు ఏం చేస్తే వాళ్ళు పేర్లు వేయరు, ఎవరు రాశారు ఎవరు పాడారు అనేది వాళ్ళు వేయరు అన్నమాట. కాబట్టి ఎవరికి తెలియదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. నీకు టచ్ ఫోన్లు ఉంటే గ్రేస్ హెబ్రోన్ మందిరం అని కొట్టాడు. గ్రేస్ హెబ్రోన్ మందిరం అని అంటే నా ఛానల్ ఓపెన్ అయింది, నా ఫోటో వస్తుంది, అందులో కొన్ని పాటలు ఉంటాయి. మీకు ఏదన్నా కుదిరితే నా ఛానల్కి సపోర్ట్ చేయండి కొంచెం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఆ పాట పాడిన తర్వాత ఒక ఇంజనీర్ గారు వచ్చాడు. ఆయన వచ్చి ఆ కప్పు వేపించేశాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ సాక్ష్యం చెప్పి అక్కడ పాడిన తర్వాత ఒక దైవజనుడు బాపట్లలో ఇదే పరిస్థితి, ఆయన కూడా ఈ పాట పాడాడంట. ఈ పాట పాడి 3 దినాలు ఉపవాస ప్రార్థన పెట్టిన తర్వాత
ఒక్కళ్ళే లేపబడి ఆ పని, మందిరం పని అంతా చేయించారు. ఆయన వచ్చి, అన్నా సుధీర్ అన్న, ఈ పాట పాడారన్న, దేవుడు మందిరాన్ని గొప్ప కార్యం చేశాడన్న అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఇలా చెప్పుకుంటా పోతే చాలా సాక్ష్యాలు. అది మన గొప్పతనం కాదు, కానీ దేవుని యొక్క కృప. బ్రతుకలేనయ్యా నీవు లేక క్షణమైన, బ్రతికించుము నీదు కృపలో, బలపరచుము నీ సేవలో. బ్రతుకలేనయ్యా నీవు లేక క్షణమైన, బ్రతికించుము నీదు కృపలో, బలపరచుము నీ సేవలో. నీవే దయాళుడు, నీవే నా దేవుడు, కరుణించవా నా ప్రియుడా. నీ కృప నిత్యముండును రాగా, కరుణించవా నా ప్రియుడా. నీ కృప నిత్యముండును రాగా, నా ప్రియుడా యేసునాథా. ఆయన దయాళుడు, యెహోవా దయాళుడు. ఆయనను స్తుతించుట మంచిది, మనోహరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. కనుక మీకు ఏ సమస్య వచ్చినా, ఒకవేళ ప్రార్థన నీకు నడిపింపు లేదా, ఆపేసే ఒక గంట సేపు మోకరించి దేవుణ్ణి స్తుతించు. ఆ స్థుతిలోనే గొప్ప శక్తిని నువ్వు చూస్తావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒకరోజు ఒక సీడీ చేయడానికి నేను హైదరాబాద్ కేవై రత్నం స్టూడియోకి వెళ్ళాను. అప్పుడు మరొక దైవజనుడు పాట పాడి బయటకు వచ్చాడు నాకంటే ముందు. ఆయన బయటకు రాగానే మరొక ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారు కేవై రత్నం గారు ఏం చేశాడంటే, పాస్టర్ గారు ఈయన కూడా మీ గుంటూరు నుంచి వచ్చాడు అని పరిచయం చేశాడు. పరిచయం చేస్తూ, నా ప్రియుడా యేసునాథ అనే పాట మీరు విన్నారా, ఇదిగో ఆ పాట ఈయనే రాశారని నన్ను పరిచయం చేస్తే, వెంటనే ఆయన నన్ను కౌగిలించుకున్నాడు. కౌగిలించుకుని, అయ్యా మీరు రాశారా, నేను ప్రతి ఆదివారం మా సంఘములో బల్లారాధన ఇచ్చేటప్పుడు ఈ పాట పాడి మేము బల్లారాధన ఇస్తామని చెప్పాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. చెప్పి, మీరు ఈ పాట నన్ను సేవలో ఎంతో ఆదరించింది, బలపరిచింది. మా సీడీ పలానా ఆగస్టు 5వ తారీఖున ఓపెనింగ్ ఉంది, మీరు కూడా రండి అని చెప్పి ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారిని నన్ను ఆ సీడీ రిలీజ్ సభకి ఆహ్వానించాడు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారు గుంటూరు వస్తే నేను గుంటూరు వెళ్ళి ఆయన కారులో కలిసి ఆ మీటింగ్స్కి వెళ్ళాం. మమ్మల్ని చూడగానే ఆ దైవజనుడు లేచి మమ్మల్ని వేదిక దగ్గరకు ఆహ్వానించి మైక్ తీసుకుని నన్ను సభకు పరిచయం చేశాడు. మనం ప్రతి ఆదివారం వాళ్ళు వారం బల్లారాధన ఇస్తారు. మనం వారం బల్లా తీసుకునేటప్పుడు ఒక పాట పాడతాం. ఏం పాట చెప్పండి అంటే వాళ్ళందరూ చెప్పారు, నా ప్రియుడా యేసునాథ. ఇదిగో ఆ పాట పాడిన దైవజనులు మన మధ్యకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఆ పాటే పాడతాడన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఇంచుమించు ఒక 6-7 వేల మంది ఆ మీటింగ్కి వచ్చారు. అప్పుడు ఆ మైక్ తీసుకుని నేను ఈ పాట పాడాను. సుమారు ఒక 15 నిమిషాలు ఆరాధన చేశాను. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఆ తర్వాత ఆయన వేరే వాళ్ళకి సమయం ఇచ్చి నేను కూర్చుంటే ఒక సాక్ష్యం చెప్పాడు. అయ్యా, ఉదయం నుంచి ఏదో తెలియని దుఃఖం, వేదన నాలో ఉంది, కానీ కన్నీళ్ళు మాత్రం రావట్లేదు. కన్నీళ్ళు రావట్లేదు. ఏదో తెలియని వేదన, దుఃఖం నన్ను వెంటాడుతుంది, బాధ వెంటాడుతుంది. కానీ నువ్వు ఇప్పుడు ఈ 15 నిమిషాలు ఈ పాట పాడినంతసేపు నా కళ్ళమ్మటే నీళ్లు
కారిపోతా ఉన్నాయి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆ దైవజనుడు ఎవరో మాటలతో చెప్పడం కాదు కానీ నేను చూపిస్తాను. నీవే నా జీవం, నీవే నా సర్వము, నీవే నా ఆశ్రయము, నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా సర్వము, నీవే నా ఆశ్రయము. యేసునాథా నీకే స్తోత్రములు, నా ప్రియుడా యేసునాథా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దైవజనులు నన్ను ఎంతో ప్రేమిస్తారు. ఎన్నోసార్లు వాళ్ళ ఇంట్లోకి పిలిచి నాకు ఆతిథ్యం ఇచ్చాడు. ఆయన ఒంటరి ప్రార్థనకి వెళ్ళేటప్పుడు కారులో నన్ను ఆ ప్లేస్కి తీసుకెళ్ళి మేము చాలాసార్లు ప్రార్థనలో పెట్టాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఆయన అన్నాడు, ఈ ఒక్క పాఠశాల పోయా నీకు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ పాటే నన్ను షాలేం అన్నకి పరిచయం చేశాను, దీవెన అన్నకి పరిచయం చేశాను, మ్యాథ్యూస్ అన్నకి పరిచయం చేశాను, అబ్రహాం అన్నకి పరిచయం చేశాను, ప్రేడిపాల్ అన్నకి పరిచయం చేశాను, నెహెమియా అన్నకి పరిచయం చేశాను. చాలామంది గొప్ప గొప్ప దైవజనులకి ఈ పాట నన్ను పరిచయం చేశాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే ఎక్కువగా నేను కూడా దేవుణ్ణి స్తుతిస్తాను. ఒక్కొక్కసారి కొన్ని బాధలు వచ్చినప్పుడు ప్రార్థన నడిపింపు రాదు, ఏం చేయాలి కోసం. అలాంటి టైంలో నేను కూర్చుని స్తుతిస్తా ఉంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. స్తుతి కూడా దేవునికి ఇష్టమైంది. పరలోకంలో ప్రార్థన ఉండదు, పరలోకంలో వాక్యం ఉండదు, ప్రసంగాలు ఉండవు. అక్కడ ఒకే ఒక పని, యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానములతో దేవదూతల వలె మనం ఆయనను స్తుతించే పని. హల్లెలూయా. ఇక్కడే బాగా మనం స్తుతిని ప్రాక్టీస్ చేయాలి. ప్రతి విషయంలో దేవునిని మనం స్తుతించాలి. అది మనోహరము. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. చివరగా ఒక మాట చెప్తారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతున్నాం. చదువు. సహాయం చేసింది. నేను ఇవి అపేక్షించి ఇలాగ చెప్పలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తములు సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు వ్యపక్రోధిస్తు వలన ఉంచుకొని ఏమీ తక్కువ లేకున్నాను. అవి మనోహరమైనవి, సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. హల్లెలూయా. ఈ లేఖనాల్లో మనకు అర్థమయ్యే మాట ఏంటంటే, పరిశుద్ధుల కొరకు ఇచ్చే కానుకలు మనోహరమైనవి. ఏం చెప్పండి? మనం దేవుని కొరకు, దైవ సేవకుల కొరకు, మందిరం కొరకు ఇచ్చే కానుకలు కూడా మనోహరమైనది. ఒకటి ఉపవాసము మనోహరమైనది, రెండవది
విశ్రాంతి దినం మనోహరం. మూడవది స్తుతి మనోహరమైంది. నాలుగవది సమయోచితమైన మాట మనోహరమైంది. ఐదవది పరిశుద్ధుల కొరకు ఇచ్చే కానుకలు మనోహరమైనవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చాలా మంది వాక్యాలన్నీ బాగుంటారు కానీ ఇవ్వటం గురించి చెబితే మాత్రం కొద్దిగా పెడ చెబుతాడు. పాస్టర్లకు ఎప్పుడు ఇదే పని. అంటే పాస్టర్లు ఏమైనా సొంతగా రాసి చెబుతున్నారా, బైబిల్లో ఉండాలి చెబుతున్నారా, దేవుడు చెప్పాడా, పాస్టర్లు చెబుతున్నారా? చూడండి, అసలు బ్లెస్సింగ్ ఎక్కడే ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాకూడదు అంటాడు. నీ దేవుడైన యెహోవా మందిరంలో నీవు ఒట్టి చేతులతో కనపడకూడదు. ఏదో దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది, నీ వర్ధిల్లిన కొలది ఎంతో కొంత నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కానుకలు తీసుకొని రావాలి. అది ఆశీర్వాదం. ఇప్పుడు నువ్వు కూలికి వెళ్తావు, ఆ రోజంతా పని చేస్తావు, నీకేం వస్తుంది? కూలి వస్తుంది. మరి పాస్టర్ గారు వచ్చి ప్రార్థన పెట్టాడు, మరి ఆయన జీతం ఏంటి? అది కానుకలే. చందా మీరు ఇచ్చే కానుకలే దైవజనుడి కూలి. అర్థమవుతుందా? నువ్వు వెళ్ళి పనికి వెళ్ళి బాగానే కూలి తెచ్చుకుంటున్నావు, మరి పాస్టర్ గారు ప్రార్థన పెట్టినప్పుడు ఆయన కూలి వాళ్ళకి చెందాలి కదా. ఏం సార్ అయ్యా పెద్దలు కళ్ళతోడు పెట్టుకున్నావు నాయన, నువ్వు అసలు వింటున్నావా కళ్ళు మూసావా అర్థం కాదు. వింటున్నావుగా, నీకు వందనాలు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. కళ్ళతోడు పెట్టుకునే వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎన్నంతసేపు పెట్టారు, కాస్త ఏదన్నా వీలు తప్పితే ఆ కళ్ళతోడులోనే కళ్ళు వస్తాయి. అలాగే ముసుగులోళ్ళు కూడా జాగ్రత్తగా బాగున్నంతసేపు ఏమో ముసుగు పైకి ఉండిద్ది, కాస్త తేడా రంగానే కాళ్ళు ఇటు పోతే తలకి తొంగిద్ది, ముసుగు ఇంకా జారి. ఎంటున్నావో ఎంటలేదు తెలియదు, కదిలితే దర్శనం అంటారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మేము ఎంతమందిని చోట్ల మాకు ఈ చిన్నీలన్నీ అర్థమైపోతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదిగో అక్కాయి చూడు, ఇప్పుడే వెళ్దామా వద్దా అన్నట్టుగా చూస్తుంది. ఇందాక అసలు ఒక ఆమె పాట పాడేటప్పుడే నాకు విచిత్రమైన మనిషి తగిలింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాకూడదు. అది ఏ కూటమైనా సరే, నీవు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధుల కొరకు నువ్వు కొంత కానుకను తీయాలి. అది నీకు ఆశీర్వాదం. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుట లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి. నువ్వు ఎక్కడికి పోయి బిల్లు కట్టినా నీకు తిరిగి రాదు. హాస్పిటల్కి వెళ్ళి కట్టినా, కిరాణా షాప్కి వెళ్ళి కట్టినా, హోటల్కి వెళ్ళి కట్టినా, నీ పెట్రోల్ బంకులో కట్టినా అవి నీకు తిరిగి రావు. కానీ దేవుని మందిరంలో నువ్వు ఇచ్చే ప్రతి రూపాయికి నీ లెక్కకు విస్తార ఫలం ఉందంట. చప్పటి కొడుతూ దేవునికి నాయకుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ లెక్కకు విస్తార ఫలం. చాలా మంది చూడండి, మనవాళ్ళు తక్కువ ఏదో బైబిల్ తీసుకుని వారికి వస్తూ ఉంటారు. కానీ హిందువులు గుడికి వెళ్ళేటప్పుడు చూడండి, వాళ్ళ చేతులు ఏమంటుంది? హారతి పళ్ళెం. ఆ పళ్ళెంలో ఏమంటాయి? కొబ్బరికాయ, తమలపాకు, వక్క, పసుపు, కర్పూరం, కడ్డీలు, దేవునికి స్తోత్రం, పసుపు అన్నీ ఉంటాయి. కొట్టులోకి వెళ్ళి అవన్నీ కొనుక్కొని అవన్నీ ఇచ్చి మళ్ళీ హుండీలో మళ్ళీ కొంత కానుకేసి కానీ రాదు. ఒట్టి చేతులతో వాళ్ళు వెళ్ళరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కూడా అది నేర్చుకోవాలి, దీవించబడాలంటే.
చూడ తిరుపతి కుండీలో ₹1,00,00,000 వేసిన పేరు ఎవరికి చెప్పరు. వాళ్ళు అలా సీక్రెట్గా దేవుడికి ఇస్తా ఉంటారు కాబట్టి వాళ్ళు దీవించబడుతున్నారు. తెలియని దేవుడికి ఇచ్చారు. సత్య దేవుడికి, నిజమైన దేవుడికి, తెలిసిన దేవుడికి మనం ఇస్తున్నాం. మనకు దీవెన రాదా? చెప్పండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవి దేవునికి మనోహరమైన సువాసన నిమిచ్చే కానుక, మనోహరమైన సువాసన, ప్రీతికరమును ఇష్టమైన యాగం. అంటే ఒక బలి యాగం లాంటిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తన ఐశ్వర్యం చొప్పున ఆయన మహిమ కొరకు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడంట. మరి మీ అవసరాలు తీర్చబడాలంటే ముందు నువ్వేం చేయాలా? నువ్వేమంటావు? నాకు ఇది జరిగితే ఇచ్చేది తీసి పక్కన పెట్టు. అసలు జరగాలంటేనే ముందు నువ్వేం చేయాలి? ఇవ్వాలి. గుర్తుపెట్టుకో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? జరిగితే ఇచ్చేది కాదు, అసలు జరగాలంటే నేను ముందు కొంత దాని కొరకు నువ్వు ఇవ్వడం నేర్చుకోవాలి. ఇది చేసి మీరు నన్ను శోధించండి మలాకీలో అంటాడు. పట్టజాలనన్ని విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను. దీవెన వచ్చినాక ఇయ్యండి అంటున్నాడా? ఇచ్చిన తర్వాత దీవెన ఇస్తానన్నాడా? కానీ మనం ఏం చేస్తాం? దేవుడికి కండిషన్లు పెడతాం. కండిషన్లు మనం పెట్టకూడదు. దేవుడు చెప్పినట్టు మనం విశ్వాసంతో చేసినప్పుడు ఆ ఆశీర్వాదం లెక్కకు విస్తారమైన ఫలాన్ని మనం చూస్తాం. మేము అన్ని జనులుగా ఉండేవాళ్ళం. విగ్రహారాధన చేసేవాళ్ళం, పూజలు చేసే నాగ దేవత మా ఇంటి కులదైవం. ఎరికలపూడిలో కోపల్లి గుడిపేట దగ్గర ఆ పలకలు మీకు ఐడియా ఉంటుంది. ఎరికలపూడి పుట్ట ఉంటుంది. మేము చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా మా తల్లి అక్కడికి తీసుకెళ్ళి అక్కడ మొక్కిచ్చేది. ఆ పాలు తీసుకెళ్ళి అక్కడ పోసేది. గులాం కొట్టి ఆ గేదెల్ని అక్కడ గుడి చుట్టూ తిప్పే. అలాగా అన్యాచారాలు పాటించేవాళ్ళు. కానీ ఆ దేవతే మా అక్కను పట్టింది. మేము ఎన్ని చేసినా పోలేదు. డాక్టర్లను తీసుకొచ్చిన, భూత వైద్యులను తీసుకొచ్చిన పోలేదు. చివరికి ఆ దైవజనుల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అది పోయి దేవుడి